నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. జీవితం అన్నాక సమస్యలు రాకుండా ఉండవు. కానీ వెంటనే 2-3 సమస్యలు వస్తే మాత్రం సహజంగా ఎవరైనా కుంగిపోతారు. సమస్యలు రావడం సహజమే, కుంగిపోవడము సహజమే. కానీ సమస్య నుంచి ఎంత తొందరగా బయటపడి పరిష్కార మార్గం దిశగా ఆలోచిస్తున్నామన్నదే ముఖ్యం. చాలామంది ఒక సమస్య వచ్చిందంటే అదే పదే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటూ ఉంటారు. ఆ సమస్య అనే సుడిగుండంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. నిజానికి మహిళలకు వచ్చే సమస్యలు ఆ స్థాయిలో ఉంటాయి. మరి అసలు మహిళలు సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి ఆత్మవిశ్వాసంతో ఉండాలో తెలుసుకుందాం ఈ కార్యక్రమం తర్వాత. నమస్తే, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈనాటి మన సౌందర్య లహరి అమీర్పేట్లో ఉన్న ప్రియాస్ బ్యూటీ పార్లర్కి వచ్చేసింది. ఈ రోజు మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ ప్రియా గారు ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రియా గారు. నమస్తే మేఘన, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ రోజు మా సఖులకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు నేను ఒక హెయిర్ కట్ చూపిస్తాను మేఘన. హెయిర్ కట్ కాలేజ్ గర్ల్స్ కి చాలా బాగుంటుంది. సో లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకా, షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకా? అటు లాంగ్ హెయిర్ కాదు, ఇటు షార్ట్ హెయిర్ కాదు, మీడియం లెంత్ ఉన్న హెయిర్ కట్ చేసి చూపిస్తాను. సో మీడియం లెంత్ ఉన్న వాళ్ళకి కట్ చూపిస్తుంది. అవునండి. ఓకే, సో హెయిర్ కట్ పేరేంటి? లేయర్స్ అండి. లేయర్స్. అవునండి. ఓకే, సో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కాబట్టి వాళ్ళకి స్టైలిష్ గా ఉండడానికి లేయర్ కట్ చూపిస్తాను. స్టార్ట్ చేద్దామా? ఓకే మేఘన, ఇప్పుడు తనకి మనం హెయిర్ కట్ చేసేది. ఓకే, తన హెయిర్ అటు సిల్కీ హెయిర్ కాదు, ఇటు మరి కర్లీ హెయిర్ కాదు, మీడియం హెయిర్ అనమాట. ఓకే, తనకి లేయర్స్ అయితే బాగా సూట్ అవుతాయి అనమాట. ఓకే, మనం ఇప్పుడు హెయిర్ కట్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు హెయిర్ కట్ అయిపోయింది. ఓకే, సెట్ ఆన్ చేసుకుందాము. సో హెయిర్ కి సంబంధించి మా సకులకి ఏమైనా మంచి హోమ్ రెమెడీ చెప్తారా? ఓకే అండి, తప్పకుండా. ఇప్పుడు చాలా మందికి డాండ్రఫ్ వస్తుంది కదండి. అవును, ఏజ్ తో అసలు సంబంధం లేకుండా అందరికీ డాండ్రఫ్. అవునండి, కంపల్సరీ. చాలా మంది అడిగే క్వశ్చన్ ఫస్ట్ అదే, డాండ్రఫ్ కి ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటే చెప్పండి, రెమెడీస్ ఉంటే. అవును, వాళ్ళ కోసము ఇంట్లో చేసుకోవడానికి నేను ఒక రెమెడీ చెప్తానండి. ఓకే, కోకోనట్ ఆయిల్, ఆమ్దేమో సమపాళ్ళు తీసుకోవాలి. నీమ్ ఆయిల్ అని అవి అన్ని ఆయుర్వేదిక్ స్టోర్స్ లో షాప్ లో అట్లా దొరుకుతుంది. అది 1 or 2 drops వేయాలండి. అంతకంటే ఎక్కువ అసలు ఎక్కువ వేస్తే ఏమవుతుంది? ఎక్కువ వేస్తే అంటే మన కళ్ళు తిరిగినట్లు అట్లా సెన్సేషన్ ఉంటుంది. సో తక్కువ అంటే ఎంత సరిపోతుందో అంత మాత్రమే 1 or 2 drops వేయాలి. ఆముదమును కోకోనట్ ఆయిల్ సమపాళ్ళు తీసుకోవాలి. తర్వాత దాంట్లో నిమ్మరసము ఒక 2-3 drops వేస్తే సరిపోతుంది. వేసి మిక్స్ చేసి లైట్ గా కొంచెం వామ్ అంటే వేడి చేసుకోవాలి. చేసుకొని మనము హెయిర్ ఇట్లా అన్ని సెక్షన్స్ లాగా తీసుకొని
ఓకే సో కాటన్ లో డిప్ చేసుకొని మొత్తం సెక్షన్స్ లా తీసుకొని హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక మనం అంటే ఓన్ గా చేసుకోవచ్చు అండి, మనమే ఇంట్లో చేసుకోవచ్చు. ఇట్లా లైట్ గా ఫింగర్స్ ఉంటాయి కదా, మొత్తం హెయిర్ లో పెట్టేసి రౌండ్ సర్కిల్స్ లాగా మనము మసాజ్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ గా ఉంటుంది, ప్లస్ మొత్తం హెయిర్ కి మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట ఆయిల్. అలా చేసుకున్నాక మనము కొద్దిసేపు వదిలేసి షాంపూ చేయకూడదు, హెయిర్ వాష్ ఓన్లీ వాటర్ తో కడిగేసుకోవాలి. ఓకే షాంపూ యూస్ చేయకుండా డైరెక్ట్ వాటర్ తో కడిగేసుకోవాలి. కడిగేసుకొని అలా వదిలేసి నెక్స్ట్ డే కి మనం షాంపూ చేసుకోవాలన్నమాట. అంటే చాలా మంది ఆయిలీగా ఉందనేసి అమ్మటే షాంపూ పెట్టి చేస్తారు, అలా చేయకూడదు అనమాట. నెక్స్ట్ డే కి మనం షాంపూ చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే వాటర్ తో కడుక్కుంటారు కానీ హాట్ వాటర్ తో కడుగుతుంటారు. అవునండి, హాట్ వాటర్ బాగా యూస్ చేస్తే అదేమంటే డ్రైనెస్ వచ్చేస్తుంది అండి హెయిర్ కి. ఎక్కువ హాట్ వాటర్ కూడా యూస్ చేయకూడదు, గోరువెచ్చని నీళ్ళు వాడుకోవాలి. ఇక్కడ మాత్రం వాటర్ తో మనం కడిగేసుకొని నెక్స్ట్ డే కి మనం షాంపూ చేసుకుంటే అది బాగా పనిచేస్తుందండి. ఓకే ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి? ఇలా వీక్లీ వన్స్ మనకి ఓపిక 10 days కి అట్లా చేసుకుంటే మీకు 2-3 months లో కంప్లీట్ గా డాండ్రఫ్ అనేది కంప్లీట్ గా క్యూర్ అవుతుంది. మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఓకే సో ఇప్పుడు హెయిర్ స్టైలింగ్ చేస్తున్నారు? ఓకే అండి. మేఘనా హెయిర్ సెట్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు మనకు బ్యాక్ లుక్ ఇది అనమాట. ఓకే సో అవుట్ లుక్ ఇలా వస్తుంది. అవునండి, చాలా బాగుంది. అండ్ మీరు లేయర్ కట్ అన్నారు కదా, సో దాంట్లోనే మీరు స్టైలింగ్ చేశారు, చాలా బాగుంది. అండ్ మీరు చెప్పారు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి ఇలాంటివి బాగుంటాయని. సో వాళ్ళు కాలేజ్కి వెళ్ళినా మామూలుగా ఏ అవుట్ ఫిట్ ట్రెడిషనల్ అయినా వెస్టర్న్ అయినా సరే ఈ లేయర్ కట్ స్టైలింగ్ చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ తనకి చాలా బాగుంది, బాగా సెట్ అయింది. అండ్ మీడియం లెంత్ ఉన్న వాళ్ళకి కూడా బాగుంది. సో మా సకులకు చాలా మంచి లేయర్ కట్ అండ్ స్టైలింగ్ కూడా చూపించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చూసారు కదా సకులు, ఇదే నాటి మన సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. నేడు మహిళలకు బయట సమాజంలోనే కాదు ఇంట్లోనూ అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. అసలు ఎటువంటి ప్రమేయం లేని విషయాలు కూడా మహిళల్ని మానసికంగా వేధిస్తుంటాయి. వ్యక్తిగత సమస్యల కంటే ఇతరుల ప్రవర్తన, లైంగిక హింస ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. సాధారణంగా ఉద్యోగం రావడం ఆలస్యమైనా, ప్రేమలో విఫలమైనా ఒకలాంటి వేదనకు గురవుతారు. అలా కాకుండా ఎవరన్నా లైంగికంగా వేధిస్తున్నా, సమీప బంధువులే అసభ్యంగా ప్రవర్తించినా తట్టుకోలేరు, తీవ్రంగా మదన చెందుతారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ ప్రభావం నుంచి తొందరగా బయటపడకపోతే మరింత ప్రమాదం. అందుకే ముఖ్యంగా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు అతిగా కుంగిపోకూడదు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా ఓ సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది మన వంటల సందడి. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు సురేఖను పరిచయం చేసుకుందామా? నమస్తే సురేఖ. నమస్తేనండి. ఎక్కడి నుంచి వచ్చారు? చెంపాపేట నుండి వచ్చాను. చెంపాపేట నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓకే. మరి ఈ రోజు మన సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? ఖర్జూరం బజ్జీలు చేస్తున్నాను. ఖర్జూరం బజ్జీలు అదే స్వీటా హాటా? స్వీట్. స్వీట్ స్వీట్ బజ్జీలు అనమాట. అయితే స్వీట్ గా బాగుంటాయి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? ఓకేనండి, చెప్పాను. గోధుమ పిండి, పాలు, చక్కెర, బియ్యం పిండి, వేయించిన కాజు అండ్ యాలకుల పొడి, ఖర్జూరం, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడు.
ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పాలు తీసుకోవాలి. ఒక బౌల్ ఇవ్వండి. ఇది వినా చిన్నది వినా. ఓకే, దీంట్లో పాలు ఒక బౌల్ తీసుకుని పాలు పోసుకోవాలి. చక్కెర వేసి అండ్ యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. చక్కెర కరగాలి కదా. ఓకే, కాగబెట్టిన పాలా? ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. గోధుమ పిండి ఒక హాఫ్ అంతే వేయాలి. ఒక హాఫ్ వేసుకోవాలి. బియ్యం పిండి కూడా హాఫ్ కప్. ఇది కలుపుకున్నాం పాలు, ఇది మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ పౌడర్ బాగా కలవాలి రెండు. ఓకే, కలిపిన తర్వాత ఈ పాలు పోసుకుంటూ కలపాలను. బజ్జీ పిండికి ఎలా కలుపుతారు అలా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. ఓకే, సో బౌల్ పెట్టుకున్నాం కదా, డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందామా? ఆయిల్ వేయాలి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం అది రెడీ చేసుకోవాలి. ఇది రెడీ. సో పిండి రెడీయా? పిండి రెడీ అండి. ఓకే, సో పిండి రెడీ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏమో ఖర్జూరం తీసుకోవాలి. సీడ్లెస్ ఖర్జూరం, అది స్వీట్ గానే ఉంటుందండి. సీడ్లెస్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ నేతిలో వేయించిన జీడిపప్పు వేయించాము నేతిలో. ఇది ఏం చేయాలంటే దీంట్లో కొద్దిగా ఇట్లా ఓపెన్ చేసి ఇది జీడిపప్పు పెట్టేస్తారు. పెట్టి ఇలా చేసి రెడీ పెట్టుకో. ఖర్జూరం మిడిల్లో కాజుని స్టఫ్ చేయాలి. తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్. ఓకే, ఇంకా ఖర్జూరం కాకుండా ఆ ప్లేస్ లో ఇంకేదైతే వేయచ్చు బజ్జీ అలా? అంటే నేను ఇది ట్రై చేశాను. ఇష్టం ఒక్కొక్కరి టేస్ట్ బట్టి ఏదంటే అది వేసుకోవచ్చు. చేసాం కదా, రెడీయా? రెడీ. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు డిప్ చేసుకుంటే ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడమే. బాగా స్వీట్ ఇష్టపడే వరకు చాలా బాగుంటుంది. కొందరు స్వీట్ అంటే ఇష్టపడతారు కదా చాలా మంది, పిల్లలకి బాగుంటుంది. ఇవి నిల్వ ఉంటాయండి? ఉండేయండి. తినేసారు ఈవినింగ్ స్నాక్. అసలు ఉండే చేసిన తర్వాత ఒక 1 hour లోపలనే తినేస్తారు. ఉండే అంత టేస్టీ ఉంటుంది అన్నమాట. మీకు చాలా ఇష్టం అనుకుంటా కదా ఇది? చాలా ఇష్టం అండి. ఓకే, సో బ్రౌన్ కలర్ లో వచ్చేసాయి కదా? వచ్చాయండి. ఇప్పుడు తీసేద్దామా? తీసేది. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసాను. సో సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. తీసుకో. ఓకేనండి, స్వీట్ ఐటమ్ ఖర్జూరం బజ్జీలు రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. ఓకేనండి, చూసారు కదండి సురేఖ గారు రెడీ చేసిన స్వీట్ ఐటమ్ ఖర్జూరం బజ్జీలు. మరి వీటిని టేస్ట్ చేయబోయే ముందు కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. ఖర్జూరం బజ్జీలకు కావలసిన పదార్థాలు: ఖర్జూరం, నేతిలో వేయించిన కాజు, బియ్యం పిండి, గోధుమ పిండి, పంచదార, పాలు, ఇలాచీ పౌడర్, ఆయిల్. ఖర్జూరం బజ్జీలు తయారు చేసే విధానం: ముందుగా బౌల్ తీసుకుని దానిలో
పాలు, పంచదార, ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇంకో బౌల్ తీసుకుని దానిలో గోధుమ పిండి, బియ్యం పిండి, రెడీ చేసి పెట్టుకున్న పాలు పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఖర్జూరం తీసుకుని దాని మధ్యలో వేయించిన జీడిపప్పు పెట్టి రెడీ చేసిన బజ్జీల పిండి మిశ్రమంలో డిప్ చేసి వేడెక్కిన నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఖర్జూరం బజ్జీలు రెడీ. చూసారు కదండి ఖర్జూరం బజ్జీలకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం. ఇంకా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. మీరు అన్నట్టు ఖర్జూరం అందులో మిక్స్ అయిపోయింది, బాగుంటుంది టేస్ట్ కూడా. పిల్లలు తెలియని కూడా తెలియదు ఇందులో ఖర్జూరం తినేస్తారు ఈజీగా. జీడిపప్పు టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా బాగుంది. మీరు అన్నట్టు ఖర్జూరం మొత్తం కలిసిపోయింది, అందులో ఖర్జూరం ఉందని కూడా ఎవరికి తెలియదు. కాజు మిడిల్ లో ఉండే వల్ల చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మా సకుల కోసం ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు. మీకు గాయత్రి రెడ్డి బ్రైడల్ వేర్ సైనిక్ పరివార్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదండి సురేఖ గారు రెడీ చేసిన ఖర్జూరం బజ్జీలు. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023255640. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. సో ఎస్, ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపు వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. చాలా మంది మహిళలు చిన్న చిన్న విషయాలను కూడా అతిగా పట్టించుకుంటారు. ఈ లక్షణం కూడా మహిళలు ఎదగకుండా అడ్డుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇతరులు తమ గురించి తప్పుగా అనుకుంటున్నారని తెగ బాధపడిపోతూ ఉంటారు. దానిలో ఒక్కసారి నిజం లేకపోయినా సరే, లేదా కొంతమంది కావాలని చెడు ప్రచారం చేస్తుంటారు. రకరకాల గాసిప్స్ పుట్టిస్తుంటారు. కొన్ని ఉద్యోగ సంస్థల్లో త్వరగా ప్రమోషన్స్ వచ్చినా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇవి అత్యంత సాధారణంగా మహిళలకు నిత్య జీవితంలో ఎదురయ్యే అనుభవాలే. కానీ ఇవన్నీ మహిళల మానసిక స్థితిపై పెను ప్రభావాన్ని చూపిస్తాయి, విజయానికి అడ్డుపడుతుంటాయి. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, స్మార్ట్ లివింగ్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో మనతో ఉన్నారు ఆల్ఫా అండ్ ఒమేగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ మాధవి గారు. ఈరోజు మన సకులకు ఏ విషయాన్ని తెలియజేస్తారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. ఓకే, ఈరోజు మా సకులకు ఏ విషయాన్ని తెలియజేస్తున్నారండి? ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పిల్లల ఫుడ్ గురించి. ఓకే, అంటే లంచ్ బాక్స్, స్కూల్కి లంచ్ ఏది పెట్టాలో దాని గురించి మనం చెప్తున్నాం. స్నాక్స్, లంచ్. అందరూ పేరెంట్స్ మార్నింగ్ ఎదుర్కొనే సమస్యని హరిబరి టైంలో పిల్లలకి ఏం చేస్తున్నారు, ఫుడ్ నార్మల్గా బయట నుంచి జంక్ ఫుడ్ కొనుక్కొచ్చేసి స్నాక్స్ లాగా పెట్టేస్తున్నారు. ఫుడ్ కూడా ఏదో ఒకటి అందరూ ఒకటే రకంగా వండేసుకొని పెట్టేసుకోవడము, అది పిల్లలు ఈవినింగ్ వరకు ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యేసరికి తినకపోవడము, వాళ్ళు ఇక అది మెయిన్. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పిల్లలకి మనం అట్రాక్ట్ చేయాలి. ఫుడ్ ఎలా అంటే ఎంత అట్రాక్టివ్గా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు దాన్ని. అంటే వాళ్ళు డైలీ ఒకటి రొటీన్ రైస్ కర్రీ పెట్టకుండా వాళ్ళు పులావ్ లాగా రైస్లో కలర్స్ యాడ్ చేసి, అంటే కలర్స్ అంటే వెజిటబుల్స్ తోటే కలర్ యాడింగ్ అన్నట్టు. ఇప్పుడు క్యారెట్ ఉంది, క్యారెట్ తురిమి మనం రైస్ చేయడం వల్ల ఏమవుతుంది, అది కొద్దిగా ఆరెంజ్ కలర్లో వచ్చేస్తుంది. అది పిల్లలకు కొద్దిగా ఇష్టంగా చూడగానే ఓపెన్ చేయగానే ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఆ ఫ్లేవర్ చూసి వాళ్ళు అట్రాక్ట్ అయి తింటారు. దానివల్ల యూజ్ ఏంటంటే పిల్లలకి ఐస్ ఇంప్రూవ్ అవుతుంది, కళ్ళకి మంచిది, స్కిన్ గ్లో అవుతుంది. ఓకే మేడం, మీరు చెప్పినట్లుగా పిల్లలు అందరూ క్యారెట్ని ఈజీగా తీసుకోలేరు, అసలు ఇష్టపడరు కూడా తీసుకునేందుకు. అదే మీరు చెప్పినట్లుగా దాన్ని తురిమి రైస్లో కలిపి మిక్స్ చేసిస్తే చక్కగా తినేస్తారు. అసలు పేరెంట్స్ మరి ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎందుకు అలా ఇవ్వట్లేదు? అంటే కొంతమందికి ఏమవుతుందంటే జాబ్ చేసే వాళ్ళకి హడావుడి ఉంటుంది, పిల్లలకి ఏదో ఒకటి పెట్టేయడము, వాళ్ళకి నచ్చినట్టు చేయలేకపోవడము, వాళ్ళకి టైం అవుతుంది, వీళ్ళకి టైం అవుతుంది, బాక్స్లో ఏదో ఒకటి పెట్టేయడము, పంపించేయడము, బయట నుంచి తెచ్చిన ఫుడ్ పెట్టేయడము, అట్లా చేసేస్తుంటారు. దానివల్ల పిల్లలకి ఏమవుతుంది, హెల్త్ ఖరాబ్ అవ్వడం, వాళ్ళు సరిగ్గా తినకపోవడము. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి టైం లేక పిల్లలకి మనీ ఇస్తారు. మనీ ఇచ్చేస్తే స్కూల్ దగ్గర ఏముంటాయి, షాప్స్ ఉంటాయి, అందరూ క్యాంటీన్కి వెళ్ళి కొనుక్కోవడం, జంక్ ఫుడ్స్ బయట బేకరీస్కి వెళ్ళి కొనుక్కొని అవే తినేసేయడం. కొందరు లంచ్కి అవే జంక్ ఫుడ్డే తినేస్తారు కొంతమంది లంచ్. అలా పిల్లలకి అదే అలవాటు అయిపోతుంది. పిల్లలు కూడా డైలీ పేరెంట్స్ మేము ఇదే తింటాము, మాకు లంచ్ వద్దని చెప్పి మనీ అడగడము, అలా చేయడం వల్ల ఏమవుతుంది, పిల్లలను మన చేతులారా మనం ఖరాబ్ చేసినట్టు అవుతుంది. అలా కాకుండా ఇంట్లోనే హెల్దీ ఫుడ్ తయారు చేసి
వాళ్ళని బయట ఫుడ్ అనేది ఎప్పుడో మంత్లీ ఒకసారి వీక్లీ ఒకసారి ఇవ్వాలి తప్ప డైలీ అస్సలు ఇవ్వకూడదు. అది ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మన పిల్లలకు హెల్త్ పాడవుతుంది, కొంతమంది పిల్లలకు షుగర్ వచ్చేస్తుంది, లావ్ అయిపోతారు. జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది, మెయిన్గా లావ్ అయిపోతారు. అది ఇప్పుడే ఫేస్ చేస్తే పెద్దగా అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. అది మనం ఇప్పుడే అరికట్టాలి పిల్లలకి. ఓకే మేడం, మీరు చెప్పినట్లు పేరెంట్స్ పిల్లల్ని సపోర్ట్ చేస్తున్నారు, బయట తినుకో ఇంకా డబ్బులు ఇచ్చేస్తే ఆల్ ఫుడ్ ఆ రోజుకి అయిపోతుంది. మరి అలా కాకుండా పేరెంట్సే మాన్పించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి అలవాట్లు నేర్పించాలి? ఇప్పుడు చూడు లహరిక, ఇప్పుడు ఫుడ్ వచ్చేసి ఎన్ని వెరైటీలైనా చేయొచ్చు, మనం చేసే ఓపిక బట్టి ఉంటుంది. పేరెంట్స్ డైలీ ఓపిక చేసుకొని పొద్దున్న లేసి వాళ్ళకి రోజుకి ఒక వెరైటీ, అంటే 1 వీక్ ఉంటుంది, 1 వీక్లో ఒక్కొక్క డే ఒక్కొక్క రైస్ పెడితే వాళ్ళకి రైస్ వెళ్తుంది, వెజిటబుల్స్ వెళ్తాయి, ఆల్ వెరైటీస్ ఆఫ్ వెళ్తాయి. అంటే ఒకరోజు నువ్వు లెమన్ రైస్ పెట్టావనుకో అది ఎల్లో కలర్ ఉంటుంది, క్యారెట్ రైస్ పెట్టావనుకో ఆరెంజ్ కలర్ ఉంటుంది, బీట్రూట్ పెట్టావనుకో రెడ్ ఉంటుంది. ఇది పాలక్ రైస్ పెడితే పాలక్ కూడా పేస్ట్ చేసి దాన్ని ఆయిల్లో మంచి ఫ్రై చేసి పెట్టామనుకో గ్రీన్ కలర్ అవుతుంది. అది వాళ్ళకి అంటే డైలీ ఒక కలర్ వస్తుంది, అట్రాక్టివ్ అవుతారు, ఆల్ వెజిటబుల్స్ వెళ్తాయి. ఇప్పుడు ఓన్లీ రైస్తోనే మనం ఇన్ని రకాలుగా యాడ్ చేస్తూ చేస్తున్నాం, చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. అదే పిల్లలకి మధ్యలో స్పాట్స్ పెట్టేసి చక్కగా అది ఇప్పుడు బ్రెడ్ ఉంది, బ్రెడ్ని ఏం చేస్తారు అందరు పేరెంట్స్, ఇంత జామ్ పెట్టించేసి సాస్ పెట్టించేసి ఆ బ్రెడ్ పెట్టేస్తారు. ఆ బ్రెడ్లో కూడా మనం యూస్ చేయాల్సింది ఏంటంటే బ్రౌన్ బ్రెడ్ యూస్ చేయాలి, అది హెల్దీ ఫుడ్. ఇప్పుడు అది బ్రౌన్ బ్రెడ్ కూడా మనము సలాడ్స్ లాగా చేసుకోవాలి. దాంట్లో సలాడ్ లాగా చేసేసి స్ప్రౌట్స్ ఉంటాయి, వాటిలో కొద్దిగా కారం ఉప్పు అంటే లైట్గా టచ్అప్ ఇచ్చేసి ఆనియన్ అవన్నీ వేసేసి వాళ్ళకి పెట్టిస్తే టేస్టీగా ఉంటుంది, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇంట్లోనే చేయొచ్చు. ఇంకా ఇంకోటి వచ్చేసి ఇప్పుడు పెరుగన్నం ఉంది, పెరుగన్నం ప్లేన్ గా కలిపిచ్చేస్తే చప్పబడుతుంది, దాంట్లో ఓపెన్ చేయగానే స్మెల్ వస్తుంది, ఇష్టంగా తినరు. అప్పుడు ఏం చేయాలి, కొద్దిగా తాలింపు పెట్టేసి దానికి కొన్ని డ్రై ఫ్రూట్స్, దానిమ్మ గింజలు ఇలాంటివన్నీ వేసేస్తే కొద్దిగా టేస్టీగా ఉంటుంది, వాళ్ళు ఇష్టంగా తింటారు. బాక్స్ అనేది ఖాళీగా వస్తుంది ఎప్పుడైనా పిల్లలకి. మనకి ఒక వెరైటీ ఈ 1 వీక్ ఇలా అయ్యిందంటే నెక్స్ట్ వీక్ అలాగే కంటిన్యూ కాకుండా మళ్ళీ మనం డేస్ చేంజ్ చేసుకోవాలన్నట్టు. డేస్ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కంటిన్యూ అయ్యిందని రిపీట్ అవ్వకుండా ఉంటుంది అన్నట్టు వాళ్ళకి. అంటే ఇవాళ ఇది వెరైటీ పెట్టారు, మనకి వేరే వెరైటీ వచ్చేసింది అని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లస్ ఇప్పుడు రోటీ చేసాం, రోటీని ప్లెయిన్ రోటీ కాకుండా ఆ గోధుమ పిండిలోనే కొద్దిగా ఉడికించిన క్యాబేజీ బీన్స్ అవన్నీ వేసేసి కూడా రోటీ చేసామనుకో, అందులో వాళ్ళకి వెజిటేబుల్స్ ఉన్నాయని వాళ్ళకి ఐడియా ఉంది, తెలియదు. దాన్ని మంచి రోస్ట్ చేసేసి పెట్టించామనుకోండి ఇష్టంగా తింటారు. అది కూడా చపాతీ తినడం కూడా ఒక హెల్దీ ఫుడ్. అంటే ఇష్టం లేని కూరగాయలు ఏమైనా ఉన్నప్పటికీ వాటిని మనం ఫ్రై చేసేసి రోటీలో మిక్స్ చేసి పెట్టచ్చు, రోల్ చేసి ఇవ్వచ్చు, లేదా పిండిలోనే కలపచ్చు. ముద్ద కలిపినప్పుడు దాంట్లోనే మిక్స్ చేసి చపాతీ లాగా చేసేసి కాల్చిచ్చేసామనుకో ఇష్టంగా తింటారు. వాళ్ళకి అది తెలియదు అందులో ఉన్నట్టుగా. ప్రోటీన్స్ మనము పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది, మనకు సాటిస్ఫాక్షన్ అలా ఉంటుంది. మేడం, ఈవినింగ్ స్నాక్స్ ఏ విధంగా పెడితే బాగుంటుంది? ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా వెరైటీస్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే బ్రెడ్ ఉంది, బ్రెడ్ని ప్లెయిన్గా ఇచ్చే బదులు కొంతమంది పాలలో తింటారు, పాలలో తిన్నా కూడా హెల్దీ ఫుడ్డే. కానీ ఇంకా హెల్దీగా ఇవ్వాలంటే మనము స్ప్రౌట్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి, అన్నిటినీ అంటే స్ప్రౌట్స్ని ఒక రోజు ఇవ్వచ్చు. అంటే దానికి కొద్దిగా ఆనియన్ టమాటో అన్ని మిక్స్ చేసి కొద్దిగా చాట్ మసాలా కారం ఉప్పు వేసి ఆ బ్రెడ్ మధ్యలో పెట్టివ్వండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. అంటే వాళ్ళకి కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది. ఓ రోజు ఆలు అట్లా ఉడకబెట్టేసి దానికి కూడా కొద్దిగా కూరలాగా వండేసి బ్రెడ్ మధ్యలో పెట్టించినా అది కూడా తింటారు. నెక్స్ట్ డే ఏం చేస్తారు, ఇంకో రోజు వెజిటబుల్స్ అన్నిటినీ ఇప్పుడు ఏంటంటే క్యారెట్, బీన్స్, ఈ పొటాటో ఇవన్నీ ఉట్టిగా తినరు కదా, వాటిని కొద్దిగా ఆఫ్ బాయిల్ చేసేసి చిన్న చిన్న పీసెస్, ఎంత చిన్న పీసెస్ కట్ చేస్తే ఫైన్ పీస్ అలా చేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసి కొంచెం వాళ్ళకి టేస్ట్ వాళ్ళకు సంబంధించిన మసాలా వేస్తే ఇప్పుడు మ్యాగీ మసాలా దొరుకుతుంది, అది అంటే అది కూడా కొంతమంది యూస్ చేస్తారు, అది కూడా మంచి పద్ధతి కాదు. ఇంట్లోనే మనం తయారు చేసింది కొద్ది లైట్ కారం ఉప్పు ధనియా పౌడర్ వేసేస్తే చాలు, చాట్ మసాలా వేసేసి వాళ్ళకి ఇచ్చేసామా, లేదా ఉట్టిగా ఇవ్వచ్చు, లేదా చపాతీలో రోల్ చేసి ఇవ్వచ్చు. ఓకే మేడం, అయితే ఇంట్లో ఉండే పేరెంట్స్ అయితే ఈ విధంగా వాళ్ళ స్నాక్స్కి అన్ని ఐటమ్స్ తయారు చేస్తారు, మరి ఆఫీస్కి వెళ్ళే పేరెంట్స్ అయితే ఏ విధంగా తయారు చేసి పెట్టుకోవచ్చు అంటారు?
అంటే వాళ్ళు కూడా ఏంటంటే పిల్లలకి టైం మనం హెల్దీ ఫుడ్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు కొద్ది మార్నింగే లేసి వాళ్ళు అన్నీ రెడీ చేసేసుకొని మార్నింగ్ స్కూల్కి పెట్టే లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేసేసుకొని ఈవినింగ్ స్నాక్ కూడా ఆలోచించాలి. ఏంటంటే వాళ్ళు వచ్చాక ఏం తింటారు, జంక్ ఫుడ్ తినకుండా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టి వాళ్ళకి బాక్స్లో పెట్టేసి అక్కడ పెట్టేసామను టేబుల్ మీద పెట్టామనుకో వాళ్ళు రాగానే అది తినేసి వెళ్తారు. అంటే మనం ఇంట్లోనే రెడీ చేసి పెట్టాలన్నట్టు. జంక్ ఫుడ్ కూడా మనకి ఎన్ని రోజులు ఉంటుంది అనేది అది మనకి ఐడియా లేదు. అదే రీహీట్ చేయడం వల్ల ఏమవుతుంది, అది ఖరాబ్ అయింది మళ్ళీ రీహీట్ అదే పెట్టడం మంచి పద్ధతి కూడా కాదు అసలు. మనం ఇంట్లోనే తయారు చేసి ఎంత హెల్తీగా చేసి పెడితే అంత మంచి. ఓకే మేడం, పిల్లలకి ఎటువంటి ఫుడ్ పెడితే ఇష్టంగా తింటారు, ఎటువంటి ఫుడ్ పెట్టకూడదు అనే విషయాన్ని మా సకులకు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు మా ధన్యవాదాలండి. సో చూసారు కదా సకులు, ఇది వాటి స్మార్ట్ లివింగ్ కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. సమస్య చిన్నగా ఉన్నప్పుడే దూరం చేసుకోవడం మంచి లక్షణం. కానీ అందుకు విరుద్ధంగా చాలామంది మహిళలు సమస్యను పెద్దదయ్యేదాకా వేచి చూస్తారు. ఆ తర్వాత దాని నుంచి బయటపడలేక తీవ్ర అవస్థలు పడతారు. కొత్తగా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన ఓ అమ్మాయిని వాళ్ళ బాస్ లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. అది ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చేసేవాడు. కొలీగ్స్ అందరి ముందు తనని ప్రత్యేకంగా మెచ్చుకోవడం, తను చాలా తెలివిగలదని, నాయకత్వ లక్షణాలు బాగా ఉన్నాయని పొగడ్డం చేసేవాడు. వేరే బ్రాంచ్కి ప్రమోషన్ మీద పంపిస్తాను అనేవాడు. ఇవి వేధింపులు అని తెలుసు, కానీ ఎలా బయటపడాలో అర్థం కాక చివరికి ఉద్యోగం మానేసింది. అయితే ఇలాంటి బాస్ ఎక్కడైనా ఉంటారు. ఉద్యోగం మానేయడం పరిష్కారం కాదు కదా. సరే, ఈ కార్యక్రమం చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్కు స్వాగతం. సకులు, ఈరోజు మన సఖీ ఫ్యాషన్ ఏఎస్ రావు నగర్లో ఉన్న శ్రీ డిజైనర్స్కి వచ్చిందండి. మరి మార్కెట్లో ఉన్న లేటెస్ట్ డిజైన్స్ను మనకు పరిచయం చేయడానికి మనతో పాటు భార్గవి గారు ఉన్నారు. మరి ముందుగా భార్గవి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం భార్గవి గారు. నమస్తే. బాగున్నారండి? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. భార్గవి గారు, ఈరోజు మా సకులకి ఎటువంటి కొత్త డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారు? కోలం పట్టులో డిజైన్స్ చూపిస్తాను. కోలం పట్టు అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? తమిళనాడు నుంచి వచ్చింది. మరి ఈ కోలం పట్టులో అన్ని పట్టు సారీస్ ఉంటాయా? పట్టు ఉంటాయి. ఓకే, సో మరి మా సకులకి చూపిస్తారా? ఇది ఒక వెరైటీ. ఓకే, దీంట్లో పైన బార్డర్ అమ్మా, ఇది జరీ వీవింగ్ తో వచ్చింది. ఇది 4 inches బార్డర్ ఉంటుంది. ఇది ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఇదేమో హంస డిజైన్ వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఒక స్టైల్ డిజైన్ ఇచ్చాడు, ఇది థ్రెడ్ బూటీ వస్తుంది, దీనిలో జరీ బూటీ వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ జరీ వచ్చింది కాబట్టి కొంచెం థ్రెడ్ ఇచ్చారు, ఇక్కడ అంతా థ్రెడ్ వచ్చింది కాబట్టి మధ్యలో జరీ వచ్చింది. ఓకే, సో పింక్ బ్రైట్ కలర్ కాబట్టి దీని మీద సిల్వర్ జరీ కూడా బాగుంది, అందంగా కనిపిస్తుంది. కింద బార్డర్ వస్తుంది. ఇది 12 inches బార్డర్ వస్తుందమ్మా. 12 inches. సో అంటే స్కర్ట్ బార్డర్ ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి ఇది స్కర్ట్ బార్డర్ లో ఇచ్చారు. సో మీరు చూస్తున్నారు కదండి, పైన మనకి 4 inches బార్డర్ ఇచ్చారు, కిందకి వచ్చేసరికి ఏంటంటే స్కర్ట్ బార్డర్ ఇచ్చారు అనమాట. ఇది కొంచెం లేటెస్ట్ ఫ్యాషన్ కాబట్టి అందరూ ఇష్టపడతారు కట్టుకోవడానికి. అండ్ ఈ జరీ కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. బార్డర్ పెద్దది అవగానే మనకి ఏంటంటే కొంచెం వేరియేషన్, అలాగే ఈ కలర్ డిఫరెన్స్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. మనకి బార్డర్ మీద కూడా ఇవి ఇచ్చారు కదండి డిజైన్స్. ఒకటి థ్రెడ్ బూటీ, ఒకటి జరీతో వీవింగ్ వచ్చింది. ఓకే, సో నార్మల్ గా బార్డర్ అనగానే మనకు కొంచెం డిఫరెంట్ గా ఏదో ఒక పట్టు వర్క్ ఉంటుంది, కానీ ఇక్కడ అలా కాదండి. సేమ్ సారీలో వచ్చిన మనకి బూటీస్ ఏవైతే ఉన్నాయో అయ్యే మనకి బార్డర్ లో కూడా ఇచ్చారు. అందులో 12 inch కాబట్టి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో మరి పళ్ళు చూద్దామండి. చూద్దాం. ఇది పళ్ళు డిజైన్ అమ్మా. దీనిలో ఫ్లవర్ డిజైన్, ఫ్లవర్ పైన ఇది థ్రెడ్ అండ్ జరీతో ఇలా చూస్తే క్లియర్ గా కనిపిస్తుందేమో కదా, ఇట్లా పట్టుకోండి. ఓకే, సో మరి చూసారు కదండి, మనకి ఏంటంటే జరీ ఈ బాతులు డిజైన్, అలాగే కమలా పువ్వుల డిజైన్ ఇచ్చారు మనకి పళ్ళు అంతాని. పైన వచ్చిన లైన్ అంతా కూడా సిల్వర్ జరీ యూజ్ చేశారు. కింద లైన్ లో ఏంటంటే గోల్డ్ జరీ యూజ్ చేసి అందులో మనకి లోటస్ ఫ్లవర్స్ ఏంటంటే బ్లూ కాంబినేషన్ లో ఇచ్చారు. అలాగే మనకి మొత్తం సారీ అంతా పింక్, చాలా బ్రైట్ పింక్ కాబట్టి బ్రైడ్స్ కి చాలా బాగుంటుంది, మ్యారేజ్ ఫంక్షన్స్ కి అలాంటి వాటికి చాలా బాగుంటుంది. సో జరీ కూడా మనకి డామినేటింగ్ గా గోల్డ్ అండ్ జరీ పింక్ కి ఇచ్చారు కాబట్టి చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది.
దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చారు చూద్దామండి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్. ఇప్పుడు ఇది రన్నింగ్ బ్లౌజ్ కదా, ప్లెయిన్ గా ఇచ్చేసారు. సారీ అంతా కొంచెం డామినేటింగ్ గా సిల్వర్ జరీ వర్క్ ఉంది. దీని మీద ఏదైనా మగ్గం వర్క్ చేయించుకోవచ్చమ్మా, చేసిస్తాం ఎలా కావాలంటే అలా. మీరే చేసిస్తాం. ఓకే, సో ఇప్పుడు ప్యాటర్న్ బ్లౌజెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఇవ్వడం బెటర్, ఎందుకంటే మనకు నచ్చిన ప్యాటర్న్ పెట్టించుకొని కుట్టించుకోవచ్చు, దాని మగ్గం వర్క్ కూడా చేయించుకోవచ్చు. సో సారీ అయితే సూపర్ గా ఉందండి. ఇది జనరల్ గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటది? ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది, ఎవరైనా కట్టుకోవచ్చు. ఓకే, మరి ఇవి ఎంత ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి? ఇదంతా 9,000 నుంచి 11,000 వరకు ఉన్నాయి. ఓకే, మరి పట్టు సారీస్ కదండి, అందుకే 9 to 11,000 రేంజ్ లో ఉన్నాయి. ఈ సారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మరొక బ్యూటిఫుల్ సారీ చూపిస్తారా? చూపిస్తా. ఇది ఇంకో డిజైన్ అమ్మా, గోళంలో. ఇది బార్డర్ కొంచెం గోల్డ్ సిల్వర్ కాంట్రాస్ట్ బార్డర్ అన్నమాట సారీకి. ఓకే, ఇది మొత్తం సారీ అంతా చిన్న బుట్టి వస్తుంది. ఇది ఒకటి పింక్ ఒకటి గ్రీన్ కాంట్రాస్ట్ వస్తుందమ్మా, ఫుల్ కాంట్రాస్ట్ బార్డర్. మీరు చెప్పారు కదా కడ్డీ బార్డర్స్ ఇందులో స్పెషల్ అని, దీనికి కూడా కడ్డీ బార్డర్ ఇచ్చారు కదా, గోల్డ్ సిల్వర్ మరూన్ 3 కలర్స్ మిక్స్ చేశారు. బాగుంది, బ్రైట్ గా ఉంది. అండ్ హెవీ బార్డర్స్, పట్టు బార్డర్స్ ఉంటాయి కదా, అవి సారీ కట్టుకునేటప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ చాలా లావుగా కనిపిస్తుంది, టక్ చేయడం కూడా చాలా కష్టం. ఇవి అయితే చాలా స్మూత్ గా ఉన్నాయి, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అలాగే ఈ డిజైన్ ఏంటండి, ఇదంతా వీవింగ్? ఇదంతా స్కర్ట్ బార్డర్ అమ్మా. బార్డర్ కి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది, గ్రీన్ గోల్డ్ పింక్ తో. పైన స్కర్ట్ బార్డర్ వస్తుందమ్మా, ఆల్ ఓవర్ వస్తుంది. దీన్ని కూడా స్కర్ట్ బార్డర్ అంటారండి? స్కర్ట్ బార్డర్ అంటారు. అలాగే మనకి పైన రెడ్ సిల్వర్ గోల్డ్ కలర్ ఇచ్చారు, కిందకి వచ్చేసరికి కలర్స్ మారిపోయాయి కదా, గ్రీన్ పింక్ అలాగే గోల్డెన్ జరీ బార్డర్ ఇచ్చారు. అండ్ ఇదంతా వీవింగ్ అండి? వీవింగ్ అమ్మా మొత్తం. ఓకే, సో ఇదంతా మనకి పీకాక్ డిజైన్ ఇచ్చారు, అలాగే పైన గోల్డెన్ జరీ తోటి పీకాక్ ఎంతో బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు. పీకాక్ ఏమో మనకి పింక్ కలర్, ఒక పీకాక్ ఏమో పింక్ అండ్ గ్రీన్ మిక్స్డ్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అవ్వడం వల్ల ఇది చాలా హైలైట్ అయ్యి ఎలివేట్ అయ్యి కనిపిస్తున్నాయి బాగా. ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటుందండి ఈ సారీ? ఇది మిడిల్ ఏజ్ వాళ్ళకే బాగుంటుంది. మిడిల్ ఏజ్ వాళ్ళకి. పళ్ళు చూద్దామా? చూద్దాం. పళ్ళులో గోల్డ్ లైన్ వస్తుందమ్మా, పింక్ డిజైన్, తర్వాత గోల్డ్, ఇలా బాల్స్ డిజైన్ మొత్తం వచ్చి పైన మళ్ళీ పీకాక్ డిజైన్ వస్తుంది. ఓకే, సో డాట్స్ డిజైన్ చాలా ఫ్యాషన్ కాబట్టి పోల్కా డాట్స్ లాగా ఇందులో కూడా డాట్స్ ఇచ్చారు మనకి. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్, మనకి సారీ అంతా కూడా బుటీస్ ఏంటంటే గ్రీన్ అండ్ పింక్ ఇచ్చారు కాబట్టి మనకి పళ్ళులో కూడా గ్రీన్ అండ్ పింక్తో పోల్కా డాట్స్ డిజైన్లో ఇచ్చారు. అలాగే ఇక్కడ పీకాక్స్ని కూడా మనకి ఇచ్చారండి. అండ్ పీకాక్స్ ఏంటంటే మనకి సారీకి ఉన్న బార్డర్లోని అబ్జర్వ్ చేసినట్టుగా అయితే పింక్ అండ్ గ్రీన్ పీకాక్స్ వచ్చాయి, కానీ ఇక్కడ పళ్ళులోకి వచ్చేసరికి గోల్డెన్ జరీ తోటి పీకాక్స్ వచ్చి దానికి మళ్ళీ మనకు కొంచెం ఫినిషింగ్ ఏంటంటే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ యూజ్ చేశారు. సారీ బ్లాక్ అవడం వల్ల ఈ గోల్డెన్ జరీ ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మరి దీని బ్లౌజ్ చూద్దామా? చూద్దాం. దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ మా, శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్. ఇది బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్తో ఇదే వస్తుంది. ఓకే, సో మనకి నచ్చిన ప్యాటర్న్ లో చేయించుకోవచ్చు. అలాగే ఇంకోటి అబ్జర్వ్ చేసినట్టుగైతే బ్లౌజ్ లో చూడండి, అంటే సారీ అంతా కూడా మనకి ఇలాగే ఇచ్చారు. పైన ఒక కలర్ బార్డర్ ఇచ్చారు, కిందకు ఇంకో కలర్ ఇచ్చారు అనమాట. అంటే పైన మనకి మరూన్ సిల్వర్ గోల్డ్ వచ్చింది, కిందకు వచ్చేసరికి గ్రీన్ పింక్ పీకాక్స్ లో ఉన్న డిజైన్స్ ని మనకి యూస్ చేసి బార్డర్ యూస్ చేశారు. కాబట్టి బ్లౌజ్ లో ఏంటంటే మనం రెండు బార్డర్స్ ని కలిపి చాలా స్టైలిష్ గా మంచి ప్యాటర్న్ పెట్టించుకొని కుట్టించుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి ఈ సారీ ప్రైస్ రేంజ్ ఎంత? ఇది 5,000 to 6,000 ఉంటుంది. 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో ఇంకా కలర్స్ కానీ డిజైన్స్ అన్ని దొరుకుతాయి. ఓకే, సో వేరియస్ కలర్స్ ఉన్నాయండి ఇందులోని, మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మరి భార్గవి గారు ఇంత చక్కటి అందమైన చీరలు మా సకలకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. మనల్ని మానసికంగా వేధిస్తున్న సమస్య ప్రభావం మన ఆరోగ్యం పైన, ఉద్యోగం పైన ఖచ్చితంగా చూపిస్తుంది. మన సంతోషాలన్నింటినీ దూరం చేస్తుంది. అందుకే సాధ్యమైనంత తొందరగా సమస్యపై యుద్ధం చేసి దాని నుంచి బయటపడాలి. అందుకే అమ్మాయిలకు ఆత్మవిశ్వాసమే ఆయుధం కావాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనలో ఆత్మవిశ్వాసం సడలకూడదు. విజయాన్ని సాధించాలంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టినా భయాన్ని దరిచేరనీయకూడదు. అప్పుడే మహిళల జీవితంలో విజయాలు సాధించగలరు. ఏమంటారు? సరే, ఇవాళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.